హలో అండి. మనము బయట నుంచి తెచ్చుకున్న కూరగాయలు ఏవైనా నీళ్ళలో వేసి కడిగి వాడుకుంటాం కదా. ఉప్పు వేసి శుభ్రంగా కడిగి వాడుకుంటాం. దొండకాయలు, బీరకాయలు, దోసకాయలు, ఆలుగడ్డ, టమాటా, కాకరకాయ కానీ, చిక్కుడు, బేరునిస్కాయ, గోకరకాయ ఇట్లాంటివన్నీ నీళ్ళలో వేసి మంచిగా నీట్గా కడుక్కుంటాం. కానీ బెండకాయ మాత్రం నీళ్ళలో వేసి కడుక్కుంటే జిగుటు వస్తుంది. అందుకని నేనేం చేస్తా అంటే మంచి ఒకటి బట్ట తీసుకొని, శుభ్రమైన బట్ట ఒకటి తీసుకొని దాన్ని ఒకవైపు తడిపి ఆ తడితోటి బెండకాయలు ఇట్లా తుడుచుకొని నేను కూర కానీ, చారులో కానీ, పులుసులో కానీ ఎందులో వేసినా నేను కడగను అసలు. బెండకాయలు ఇట్లా మంచిగా బట్టతో తుడుచుకుంటా. ఈ టిప్ నాకు మా తోటికోడలు విజయశ్రీ అక్కయ్య చెప్పింది. తను చెప్పినప్పటి నుంచి నేను బెండకాయలు ఇట్లే తుడుచుకుంటా. దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నది. 10 సంవత్సరాల నుంచి నేను ఇట్లా తుడుచుకొని పులుసులు చేసినా కానీ తుడుచుకొనే చేస్తాను. ఎందుకు బెండకాయ అస్సలు కడగబుద్ది కాదు నాకు, నీళ్ళలో వేయబుద్ది కాదు. చూసినరా ఎంత మట్టి అంటే బయట అమ్ముతారు, బండ్ల మీద కింద పెట్టుకొని అమ్ముతారు కాబట్టి బాగా దుమ్ము అవుతాయి. వాటినైతే నేను కూర కోసం ఇట్లా చిన్నగా ముక్కలు కోసుకుంటున్నా సన్నగా. నేను ఈ చాపింగ్ బోర్డు ఉన్నది కదా, వెజిటబుల్ కట్టరు ప్లేటు, ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నా. కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టి కోసుకోవడానికి రాదు ఇది. అంటే నేను ఇంకా ఏదో అప్పటికప్పుడు అట్లా అని కట్ చేసుకున్నా అక్కడ పెట్టుకొని. కానీ ఇది పెట్టుకోవాలి అంటే మన డైనింగ్ టేబుల్ మీద కానీ, టీపాయ్ మీద కానీ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే దీనికి కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం పైన వాటరు బయటికి రాకుండా కడిగినప్పుడు, ప్లాట్ఫామ్ కడిగినప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉండడం కోసం అని చెప్పి పైన ఒక దానిలాగా పెడతాం, ఒక లేయర్ పెడతాం పైన. అందుకోసం అని చెప్పి ఇది దానికి సెట్ అవ్వదు అనమాట. ఫ్లాట్గా ఉండే దాని మీద అయితే చక్కగా సెట్ అవుతుంది. నేనైతే రోజు డైనింగ్ టేబుల్ మీద పెట్టి కట్ చేసుకుంటా. దానికైతే మంచిగా సెట్ అవుతుంది, కదలకుండా ఉంటుంది. కదలకుండా అంటే కదలకుండా ఏముండదు, దాని మీద అయితే చక్కగా మనకు సెట్ అవుతుంది. టీపాయ్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టి కట్ చేసుకోవచ్చు. దానికి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ పెట్టి కట్ చేసుకుంటా. స్టీలు నాకు చాలా బాగా యూజ్ అవుతున్నది అది, కూరగాయలు కట్ చేసుకోవడానికి. ఇంకా చెక్కవని, ప్లాస్టిక్ అని, ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కదా. చాలా వరకు ఎంత ప్లాస్టిక్ మనం వాడకుండా ఉంటే అంత మంచిది. అందుకని చెప్పి నేను ప్లాస్టిక్ ఇంతకుముందు వాడేదాన్ని, కానీ ఇప్పుడు మానేసిన. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా, చాలా బాగున్నది. మీరు కూడా తెప్పించుకొని చూడండి, వాడుకోండి, బాగున్నది, చాలా మంచిగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా కావాలంటే, ఇంకేమైనా తెలవాలంటే, నన్ను ఏదైనా అడగాలంటే అడగచ్చు. దేని గురించి అడగాలన్నా అడగండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.